అందరికీ నమస్కారములండి. ఒక 5, 6 రోజుల కింద జరిగినటువంటి సంఘటన, హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగినటువంటి సంఘటన దాదాపు అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ఒక 10th క్లాస్ చదువుతున్న అబ్బాయి ఓ చిన్న పిల్లని, ఒక 10 ఏళ్ల పిల్లని చంపేయడం అనేది అందరూ కూడా అటువైపే ఫోకస్ చేస్తున్నారు. అబ్బాయి వైపే, ఆ అబ్బాయిని చంపేయాలి, ఆ అబ్బాయిని నరికేయాలి అది అని చెప్తున్నారు. నిజమే మరి. అంత క్రూయాలిటీ ఎలా పెరిగిందనే దాని మీద కూడా మనం ఒకసారి ఫోకస్ చేయాలి. అందరేమో ఒక అబ్బాయి మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బట్ నేనైతే 4 రోజుల నుంచి కూడా మొత్తం వ్యవస్థ మీద ఫోకస్ చేస్తున్నాను. చాలా భయమేస్తుంది నాకు. ఎందుకంటే ఒక్కడు కాదు కదా, ఇప్పుడు ఒక 14, 15 ఏళ్ల పిల్లల్లో ఈరోజు ఈ విధమైనటువంటి పైశాచికత్వం, రాక్షసత్వం, అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ఒక మనిషిని చంపడం అనేది సామాన్యమైన విషయం కాదు కదా. అలా అలా పురుగొల్పే పరిస్థితులు ఎలా వస్తున్నాయనే దాని మీద అందరూ ఆలోచించుకోవాలండి. ఎందుకంటే లేకపోతే అసలు వ్యవస్థ ఏం జరుగుతుందో దాని మీద గురిపెట్టవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. అంటే ఇప్పుడు చూడండి, పిల్లలకి ఏం జరుగుతుందంటే, నేను ఎప్పుడూ అదే చెప్తుంటానండి, పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలండి. ప్రతి క్షణం కూడా వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ అసలు వాళ్ళ ఆలోచన విధానం ఎలా పెరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ ఒకటి, సెల్ ఫోన్ ఇప్పుడున్న దీని నుంచి కొంచెం మొత్తం బయటికి రావాలి అంటే కూడా అది కరెక్ట్గా. ఎందుకంటే మన ఇంట్లో కత్తి ఉంటుందండి, కత్తి లేకుండా మనం కూరగాయలు కోసుకోలేము. అదేవిధంగా ఫ్రూట్స్ ప్రతిదానికి మనకు అవసరం. కత్తి ఉంది కదా అని చెప్పేసి మడకాయలు కోయం కదండి. అంటే దాన్ని ఉపయోగించుకున్నంత వరకు ఉపయోగించుకుంటాం. పిల్లలు ఏదన్నా వాళ్ళతో ఆడుతూ ఉన్నప్పుడు వీళ్ళకి తెలియదు కదా అని చెప్పేసి అమ్మ తెగుతుందమ్మా అని చెప్పేసి మనం ఇప్పుడు భయం పెడుతూ ఉంటాం. వాళ్ళు ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉంటాం, అవసరం వచ్చినప్పుడే తీసుకుంటూ ఉంటాం. ఇదే పని ఆ కత్తి అంటే కత్తి వల్ల ఉపయోగాలు ఉన్నాయి, దాంతో చాలా అనర్థాలు కూడా జరుగుతాయి. మరి అలా అని చెప్పేసి మొత్తం కత్తిని తీసి పడేస్తే మనం మనం మన ఉపయోగాలు ఎలాగ జరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ సోషల్ మీడియా కావచ్చు, ఇవాళ ఉన్నవన్నీ కూడా ఏదైనా నేర్చుకునే పరిస్థితులు నేర్చుకునే వాళ్ళకి కొంతవరకు పనికి వస్తూ ఉంటుంది, అది లిమిటెడ్గా. మరి మిగిలిన మొత్తం కూడా పిల్లలు అవును ఆ టైంలో వాళ్ళు ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి, పక్కనే ఉండి వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కలిసి ఇదమ్మా దానికి దీనికి ఇది వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నప్పుడు అసలు ఈ ప్రమాదాలే జరగవు. కానీ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు మొత్తం బిజీ లైఫ్ అండి. ఎవరికి వాళ్ళకి బిజీ లైఫ్, అసలు మామూలు లైఫ్లు కాదండి ఇక్కడ. మీరు పాపం ఇప్పుడు మరీ లోయర్ క్లాస్ ఏదన్నా ఉన్నారనుకోండి, వాళ్ళకి తప్పదు కదా, పొద్దున్నే పనికి వెళ్ళిపోవాలి. వాళ్ళకేమో సరిగ్గా దాని మీద ఒక చదువు మీద కూడా అవగాహన ఉండదు. వాళ్ళు ఏమేదైనా ఫోన్ ఉన్నప్పుడు ఈ పిల్లలు ఏం చూస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అక్కడ చాలా ప్రమాదం జరుగుతుంది. అదేవిధంగా హై క్లాస్ వాళ్ళు ఉన్నారండి, మొత్తం ఫారిన్ సంస్కృతిని మొత్తం తీసుకొచ్చేస్తారండి. వాళ్ళ హావభావాలు కావచ్చు, వాళ్ళ భాష కావచ్చు, వాళ్ళ ఆహార్యం కావచ్చు, మొత్తం ఫారిన్ స్టైల్లోనే ఉండాలండి. ఎందుకంటే ఈ మామూలు ఏవి పాత చిత్తగా పచ్చడి అనేది వాళ్ళ ఉద్దేశంలో. అక్కడ పిల్లలు మొత్తం ఇప్పుడు ఈ డ్రగ్స్ దగ్గర నుంచి ప్రతి దానికి మాట్లాడుకోవాలి తప్పదు. ఇవాళ నేను అన్నీ మాట్లాడుతున్నాను, నేను అన్నిటికీ అలవాటు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మామూలుగా ఉండదండి. అది ఎంతవరకు సబబు. ఇక పాప మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, అక్కడ కూడా చాలా పోకడలు వచ్చేస్తూ ఉన్నాయి. అంతకుముందు ఏంటంటే ఒక సమాజపరమైనటువంటి కావచ్చు, అదేవిధంగా ఒక సంస్కృతిపరమైన దానికి కొంచెం లొంగి ఉండింది ఎవరంటే మధ్యతరగతి వాళ్ళే. వాళ్ళల్లో కూడా ఈరోజు ఎందుకంటే దాని ప్రభావం అలా వస్తుంది, కాలం మారిపోతూ ఉంది. ఇదంతా కూడా ఏదో తెలియదు, అంతా ఒక స్టైలిష్ దానిలోకి వెళ్ళిపోయాం మనం. సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏదో మన ఆన్లైన్ క్లాస్ అని అదని ఇదని కరోనా టైంలో మొదలైనవి. ఇప్పుడు అంత అవసరం లేకపోయినా కూడా మొత్తం కూడా దాని మీదే వీళ్ళు బేస్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తుంటారంటే, చాలామందిని మీకు ఇప్పటివరకు చెప్పిన వాళ్ళు పాపం పనికి వెళ్ళిన ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళు అలా బిజీ ఉంటారు. ఇంట్లో కూర్చున్న వాళ్ళు వీళ్ళు బిజీ అంటే తెలుసా అండి, మీరు 24 hours వాళ్ళ ఫోన్ లేని వాళ్ళు అసలు బతకలేరు అనమాట. ఎందుకంటే
వాళ్ళ చెవిలో ఫోన్ పెట్టుకొని అస్తమానం వాగుతూనే ఉండాలి. పిల్లలు కూడా పడేస్తారు వాళ్ళు. అది వాళ్ళు పడేస్తే వాళ్ళు ఏం చేస్తారు పాపం, వీళ్ళు అదే పని అబ్బో ఇలాగే చేయాలి మనం అని వాళ్ళు అస్తమని వాళ్ళకి ఇష్టం వచ్చినవన్నీ చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు దీనికి అడిక్ట్ అయిపోయిన పిల్లల్లో ఒక విధంగా డోపమైన్ ఏదో లోపల సెక్రెట్ అవుతుంది. చక్కగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దానికోసమే మత్తు మందు కంటే కూడా ఇది చాలా మత్తు ఇచ్చేస్తుంది కాబట్టి దీనికి పోతుంటారు. ఇప్పుడు ఇంకోటండి, మన చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒక మంచి సంస్కృతిని, మంచి సాంప్రదాయాన్ని, అదేవిధంగా ఒక మంచి దాన్ని ఏమంటామంటే ఒక సున్నితమైనటువంటి భావాన్ని, ప్రతిదానికి కొంచెం స్పందించే భావాన్ని మనం కలుగు చేస్తూ ఉన్నాం అనుకోండి, పిల్లలు అదే పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటారు మీరు చూడండి, మనం దేని కోసం కళ్ళగంటూ ఉంటామో అందులో నిష్ణాతులు అవుతాం. ఎప్పుడైనా సరే బాగా చదువుకునేవాడు అందులో నిష్ణాతులు అయిపోతాడు. వాడికి ఇంజనీర్ కావాలని ఉంటుంది, లేకపోతే డాక్టర్ కావాలని ఉంటుంది, కలెక్టర్ కావాలని ఉంటుంది. దానికోసమే కష్టపడతారు. అదే మనసులో మెదులుతూ ఉంటుంది. అలా పైకి వస్తాడు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ మీద ఏవోనండి ఏవో నాకు సరిగ్గా దాన్ని ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు ఏవో అవి ఉన్నాయి కదా. ఇవన్నీ ఎందుకంటే ఈ పిల్లలకి ఎక్కువ తెలుస్తాయి కాబట్టి దాని మీద బేస్ అయినప్పుడు అందులో చాలా మెళకువలు చాలా బ్రహ్మాండంగా వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. ఇందులో నిష్ణాతులు అవుతారు. అవును, రోజు ఇప్పుడు ఒక చూడండి, మనం దేనికి అలవాటు పడతాము. సపోజ్ ఒక మాంసం కొట్టి అతను ఉంటాడు అనుకుందాం. వాళ్ళు రోజు మేకలు ఏవో ఒకటి తను వృత్తి ధర్మంగా తను చంపేస్తూ ఆయనకేమో అనిపించదు, అక్కడ బాధ అనిపించదు. అదే మనం వెళ్ళి ఒక మేకను చంపాలి అంటే మనం చాలా ఫీల్, ఎందుకంటే మనకు అది అలవాటు లేదు కాబట్టి. ఇప్పుడు రోజు ఇవే చూస్తూ ఉన్నప్పుడు ఈ ఆలోచనతోనే పెరుగుతూ ఉంటాడు. ఈ ఆలోచనని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తాడు. ఎందుకంటే అందులో ఇవాళ ఏదో ఓటీటీలో ఏదో ఎన్ని ఉన్నాయి నాకైతే సరిగ్గా తెలియదు కాబట్టి నేను దాని గురించి పెద్దగా నేను మాట్లాడను. సినిమాలు అన్నీ ఇంట్లోకి వచ్చేసినాయి కదండి. సినిమాలు పోతే ఇద్దరికి ఏదైనా పెద్దవాళ్ళతో పాటు పిల్లల్ని ఏదన్నా వాళ్ళని తీసుకొని మంచి సినిమా తీసుకుపోతే అది వేరుగా ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా, ప్రతిదీ ఏదో ఇంట్లోకి వచ్చేస్తుందేమో, మరి అది చూసుకోవచ్చట. అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ క్రైమ్ ఏవో వెబ్ సిరీస్ అలాంటివి ఇప్పుడు దానితో పెరుగుతున్నప్పుడు అందులో మెళకువలు నేర్చుకుంటూ ఉన్నప్పుడు అక్కడ హీరోయిజం ఏదో కనిపిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు అలాగే పెరుగుతున్నారు కదా. మరి వాళ్ళ ఆలోచన విధానం అందులోనే బ్రహ్మాండంగా పెరిగిపోతూ ఉన్నప్పుడు దాన్ని ప్రాక్టికల్గా దాన్ని ఎందుకు వాళ్ళు ఆచరించాలని చెప్పేసి అనుకోరు. ఒక్కసారి ప్రతి పేరెంట్ కూడా ఆలోచించవలసిన సమయం అది ఖచ్చితంగా. ఎందుకు ఒకటి చంపేస్తే మిగిలిన వాళ్ళ భయం వేస్తుంది. అసలు తప్పు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం మనం. తప్పు జరిగిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం పెరిగిన తర్వాత వాడిని ఏదో చంపేద్దాం అది చేద్దాం అనే దానికంటే కూడా అసలు ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచడం అనేది అంత ఈజీ కాదండి. ఎందుకంటే చాలామంది వాళ్ళ సింగిల్ పేరెంట్స్ ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు విడిపోతారో తెలియదు. ఏదైనా బలమైన కారణాలు ఉన్నప్పుడు వీళ్ళు చాలా ఇద్దరు రోల్ వీళ్ళు ప్లే చేయాలి. పిల్లలు ఏ విధమైన అభద్రతాభావం లేకుండా, వాళ్ళకి ఏ విధమైన ప్రేమరాహిత్యం లేకుండా వీళ్ళు చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే, ఎప్పుడో ఉమ్మడి కుటుంబం ఎవరు చెప్పేవాళ్ళు లేరండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా చెప్తూ ఉన్నా కదా, నీ సోది ఎవడు వింటాడని చెప్పేసి అవి ఎవ్వరు విన్నయ్యరండి. అదేవిధంగా చిన్నప్పటి నుంచి మంచి కథలు చెప్పుకుంటూ, నీతి కథలు చెప్పుకుంటూ వాళ్ళకి మంచిని మనం బోధిస్తూ ఉంటే వాడు మనసు ఇప్పుడు మంచిగా ఆలోచిస్తుంది కదా. ఆ తీర్పుడు ఎందుకు లేదండి? చాలామంది నాకు కనిపించట్లేదు. మేము బిజీగా ఉన్నా కూడా మీరు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల ప్రేమరాహిత్యాన్ని పెంచకండి. వాళ్ళకి అలాగే అబ్యూజ్ చేయడం కూడా, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ బాడీ షేమింగ్ ఇవన్నీ కూడా వాళ్ళలో చాలా విపరీతమైన ధోరణులు వాళ్ళకి ప్రేరేపిస్తూ ఉంటాయి. వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసుకుంటూ దగ్గర తీసుకొని ఎప్పుడు ఆ ప్రేమ కావాలండి. హగ్ చేసుకొని, అంటే ఎవరంటున్నాను, తల్లి తండ్రి వాళ్ళు పిల్లల్ని దగ్గరగా కూర్చోబెట్టుకొని, నీకు ఆ మార్కులు రాలేదు ఈ మార్కులు రాలేదు ఏం అక్కర్లేదండి, ఐఐటీ సీట్ వస్తే చాలు, వాడు ఎలా పోయినా సరే. అది కాదు కదా, ఇప్పుడు వద్దని నేను చెప్పట్లేదు అది. కానీ వ్యక్తిత్వ వికాసం అనేది కూడా జరగాలి. పిల్లల్లో మంచి చెడులు విచక్షణ రావాలి. పిల్లల్లో ఒక విధమైనటువంటి ఒక సమాజం పట్ల మంచి అవగాహన పెరగాలి. ఏది తప్పు ఏది చెడు అనేది దాన్ని తెలుసుకునే కెపాసిటీని పెంచే విధంగా అక్కడ ఇల్లు ఫస్ట్ పడేది. నెక్స్ట్ వీళ్ళు చదువుకున్న ఈ బళ్ళు కూడా ఎప్పుడైనా ఏం చూస్తారంటే, బ్రహ్మాండమైన ఇంగ్లీష్ బాగా మాట్లాడిస్తారా, ఆ యాక్టివిటీ ఉందా ఈ యాక్టివిటీ ఉందా, ఆ సిలబస్ ఈ సిలబస్, మంచి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుందా, అలాగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? తప్పనిసరిగా ఉండాలండి. ప్రతి స్కూల్లో కూడా ఏంటంటే ఈ చదువు ఒక్కో రోజు నేర్చుకోవచ్చు, కానీ
వ్యక్తిత్వం ఇలాగే వంకర టింకరగా పెరుగుతూ ఉందనుకోండి, రేపొద్దున ఇలాంటి ప్రమాదాలను మనం ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక్క రోజులో జరగదండి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఒక తప్పు జరుగుతూ ఉంది, ఒక హింసకి వాడు పాల్పడుతూ ఉన్నాడు, అదేవిధంగా ఇతను హత్య చేయబోతున్నాడంటే అది ఒక్కరోజు జరిగేది కాదు. దానికి ముందు చాలా రోజుల నుంచి కూడా అది వ్యక్తిత్వం అలా రూపుదిద్దుకుంటూ ఉంటుంది. దాన్ని కనిపెట్టాలి కదా. అప్పుడప్పుడు వాళ్ళు పుస్తకాలు చూడాలి, వాళ్ళు ఏం రాసుకుంటున్నారు, వాళ్ళు ఆ సెల్ ఫోన్లో వాళ్ళు ఏం చూస్తున్నారో చూడాలి, అని వాళ్ళు ఎన్ని గంటలు పడుకుంటున్నారో చూడాలి, అని వాళ్ళు పడుకున్న వరకు కూడా మీరు కూడా కాస్త వాళ్ళ దగ్గరే కూర్చొని వాళ్ళకి అవి మంచి చెప్తూ వాళ్ళని పడుకుప్పుడు ఎంత ఉద్యోగం చేసి వచ్చినా రాత్రిపూట ఇంటికి వస్తారండి. వాళ్ళ దగ్గర కాసేపు కూర్చొని వాళ్ళు ఏం జరిగింది స్కూల్లో అన్ని మంచి విషయాలను నేర్చుకుంటే పిల్లాడి ఆలోచనల్లో ఏమైనా తేడా వచ్చిందో, వాడి ప్రవర్తనలో ఏమైనా తేడా వచ్చిందని చూసే ఖాళీ లేని పేరెంట్స్ ఎక్కడ ఉన్నారండి. లేదు తీసుకుపోతారు, హాస్టల్లో పడేస్తారు. అవసరమైంది చిన్న చిన్న పిల్లలు హాస్టల్లో పడేయడం పూర్తిగా వ్యక్తిత్వాన్ని మొత్తం చెడగొట్టడానికి కారణం ఏంటంటే పసిపిల్లల్లో ప్రేమ లేకుండా హాస్టల్లో పడేయడం, అంతకంటే వేరే ఏమీ లేదు. పెద్దవాళ్ళ ప్రేమ కావాలి, పెద్దవాళ్ళ యొక్క వాళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళ అబ్జర్వేషన్ కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్రహ్మాండమైన వ్యవస్థ తయారైపోతుంది. అదేవిధంగా వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఎలా పెరుగుతూ ఉన్నారు, వాడి ఫ్రెండ్ సర్కిల్ ఎలాగా. అదేవిధంగా ఇంకోటి కూడా చూడాలండి, ఈ మెంటల్ డిజార్డర్లు కూడా ఒక్కోసారి దీన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫ్యామిలీలు ఎక్కడో, అందుకే ఇదివరకు అనేవాళ్ళు వెనకేడు తరాలు ముందేడు తరాలు చూసి పెళ్లి చేయాలని చెప్పేసి. ఇప్పుడు 7 తరాలు చూడరండి, ఎంత ప్యాకేజ్ చూసి పెళ్లి చేస్తారో అది వేరే విషయం అండి. సరే, ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా డిజార్డర్ ఉందా, అప్పుడు పేరెంట్స్ చాలా జాగ్రత్త. ఎక్కడైనా బాబోయ్ పిల్లలు ఎప్పుడైనా అది రావచ్చు, ఎందుకంటే వచ్చే ఛాన్సులు హెరిడిటరీ డిసీజెస్ అని మళ్ళీ వచ్చే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి అలా వీళ్ళు ఏమైనా మార్పులు వస్తున్నాయా, అప్పుడు మనం ఖచ్చితంగా మామూలు కౌన్సిలింగే కాదు, అవసరం వస్తే ఏదన్నా మంచి సైకియాట్రిస్ట్ దగ్గరకు సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకుపోవాలి, అవి ఇప్పించాలి. అదేవిధంగా ఎవరైనా నేను చెప్తే పేరెంట్స్ కూడా అవసరమైతే ఏంటంటే ఒక మంచి పిల్లల పెంపకం ఎలాగా అనేది చాలామంది అనుకుంటారు, మేము బాగా చదువుకున్నాం కదని మాకు తెలుసండి అనుకుంటారు. నిజంగా కూడా రండి, కొంతమందికి యాక్చువల్గా ఇప్పుడు చదువు తెలివి వేరే ఉండొచ్చు, కానీ ఇవి పిల్లల పెంపకం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారో అనుకుంటున్నాను నేను. అందుకే నేను ఇంతగా దీనికోసం పోరాడుతూ ఎందుకంటున్నానంటే, వేల మంది పిల్లలతోటి జీవితం అదే కాబట్టి నాకు దాదాపు 3 దశాబ్దాలుగా నా జీవితం పిల్లలతోనే పెనవేసుకుంది. కాబట్టి పిల్లల యొక్క హావభావాలన్నీ తెలిసిపోతాయి. ఎవరిలో అన్ని బాధల మేఘాలు కమ్ముకునే తెలిసిపోతుంది, ఎవరికి ప్రేమగా అందట్లేదు తెలిసిపోతుంది. అందుకే పేరెంట్స్ని అప్పుడు కూర్చోబెట్టి చెప్తూ ఉంటాను, ఒక్కసారి నేను నిజంగా ఒక టెన్షన్ పడుతున్నాను, కాపాడుకుందామండి పిల్లల్ని, చక్కగా కాపాడుకుందాం. మేము అందరం కలిసి కాపాడుకుందాం, మంచి జనరేషన్ ఇద్దాం. అందరూ ఒక్కసారి నా మాట వింటారని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు.